ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం కనబడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆజ్యం పోసింది అమెరికా. ఇజ్రాయెల్కు తోడుగా అగ్రరాజ్యం నుంచి మరిన్ని ఫైటర్ జెట్స్ను పంపిస్తోంది. మిడిల్ ఈస్ట్కు చేరింది ఈ అదనపు యుద్ధనౌకలన్నీ కూడా. ఇరాన్ టార్గెట్గా భారీగా మిస్సైల్స్ ఎక్కుపెట్టింది ఇజ్రాయెల్. అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇరాన్. అయితే ఇటీవల టెహరాన్లో హత్యకు గురైన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యపై ఇరాన్ బగ్గుమంది. అయితే తమ భూభాగంలోకి హనియాని హత్య చేసినటువంటి ఇజ్రాయెల్ని దెబ్బకు దెబ్బతీస్తామంటోంది ఇరాన్. వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. బీరుట్లో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ముచ్చెందారు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది హిజ్బుల్లా. మీరు చూస్తున్నారు, ఇజ్రాయెల్కి ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి అమెరికా నుంచి ఫైటర్ జెట్లు వచ్చి చేరుతున్నాయి. హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై ఇప్పటికే దాడిని ప్రకటించేసింది. పరస్పరంగా దాడి చేస్తున్నారు. అయితే హిజ్బుల్లా కమాండర్ కూడా మృతి చెందారు. గతంలో హమాస్ అధ్యక్షుడు కూడా మృతి చెందారు. ఏకంగా ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చి ఇరాన్ తమ అధ్యక్షుడిని మట్టు పెట్టడంపై పెద్ద ఎత్తున ప్రతీకారం తీసుకొని సిద్ధమైంది. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు కూడా ఇజ్రాయెల్ పై యుద్ధాన్ని బహిరంగంగానే ప్రకటించాడు ఆయన. ఇక చూస్తే మరోవైపు ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో మండిపడుతోంది. ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా నిలుస్తోంది. అమెరికా తన సంపూర్ణ మద్దతుని ఇజ్రాయెల్కి ఇస్తోంది. తమ ఫైటర్ జెట్స్ని యుద్ధనౌకలన్నీ కూడా ఇజ్రాయెల్కి చేరవేస్తోంది. ఇజ్రాయెల్ పూర్తిగా కూడా ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఆధారంగా అలర్ట్ అవుతోంది. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ఇరాన్ తమపై దాడి చేస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసుకుంటోంది. సకల యుద్ధ విమానాల్ని యుద్ధ నౌకల్ని కూడా రెడీ చేసుకుంటోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, అమెరికా నుంచి ఇజ్రాయెల్ చేరినటువంటి ఆ ఫైటర్ జెట్లను మీరు చూస్తున్నారు. ఈ ఫైటర్ జెట్ల సహాయంతోనే ఇరాన్ పై విరుచుకుపడి ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే పనిలో ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమవుతోంది. అయితే ఇరాన్ కూడా ప్రతీకార దాడుల కోసం చాలా వరకు ఇతర దేశాల నుంచి తమ మద్దతు కోరుకుంటుంది. కానీ చాలా వరకు కూడా అమెరికా ఇన్వాల్వ్మెంట్తో, అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు తెలపడంతో వారంతా కూడా తమ సపోర్ట్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. సపోర్ట్ ఇవ్వడం లేదు. సో మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కొన్ని అనుమానాలు కూడా తావించే అవకాశం ఉన్నాయి. ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగబోతుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో అమెరికా శత్రు దేశాలుగా పిలువబడేటువంటి అటు చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇతరత్ర దేశాలు చాలానే ఉన్నాయి, పాకిస్తాన్ కూడా, ఇవన్నీ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇరాన్ కనుక మద్దతు ఇస్తే ఇటు అమెరికా ఇజ్రాయెల్కి, ఇరాన్కి, పాకిస్తాన్, చైనా, రష్యా కనుక మద్దతు ఇచ్చే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలం ఒక తప్పదు. దాడులు, ప్రతీకార దాడుల మధ్య ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం కనబడుతోంది. ఇది ఏకంగా రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు, రెండు దేశాలకి మద్దతుగా నిలిచేవారు కూడా తమ శత్రు దేశాలు ఒక దేశానికి మద్దతుగా నిలుస్తుంటే వీరు కూడా తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా ప్రయత్నాలు కనుక జరిగితే ఒక ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు కూడా వినబడుతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది అమెరికా. చాలా వరకు ఫైటర్ జెట్ని అక్కడ లాంచ్ చేస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అదేదో క్రాకర్స్ పేల్చడం కాదు, దీపావళి సంబరాలు కాదు, ఏకంగా ఫైటర్ జెట్ల సహాయంతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. హిజ్బుల్లా కూడా ప్రతీకారంగా తమ కమాండర్ని హతం చేశారు. కాబట్టి వారు కూడా, హిజ్బుల్లా కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. సో ప్రస్తుతం మీరు చూస్తే కనుక ఒక దీపావళి సంబరాలు క్రాకర్లా కనబడుతున్నాయి. కానీ అవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. సో ఇజ్రాయెల్ కనుక నిజానికి తన సంపూర్ణ మద్దతుని అమెరికా ఇస్తున్న నేపథ్యంలో చాలా వరకు అప్గ్రేడ్ టెక్నాలజీతో కూడినటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, యుద్ధ విమానాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్కి అంత సంపద, అంతటి యుద్ధ విమానాలు అంత పెద్ద ఎత్తున వారు జమ చేసుకోలేకపోయారు. ఇతర దేశాల మద్దతు కూడగట్టుకోలేకపోయారు. కాబట్టి ఇజ్రాయెల్ కనుక దాడి చేయడం ప్రారంభిస్తే కనుక ఇరాన్ మాత్రం పూర్తిగా తునాతునకలపై అవకాశం కనబడుతోంది. ఇరాన్ దేశం పూర్తిగా కూడా ధ్వంసమయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక అమెరికా ఆజ్యం పోసిన కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరికొన్ని రోజుల్లోనే యుద్ధం జరిగే అవకాశం కనబడుతోంది.